ఊరి చివర చెట్టు బోధన. ఒంటరిగా ఉంటూ ధైర్యంగా ఉండాలని చెబుతుంది. వచ్చేవారికి స్వాగతం చెబుతుంది, వెళ్ళేవారికి ఆశీర్వచనం ఇస్తుంది. ఎండలో ఎండుతూ నీడనిస్తుంది, వర్షంలో తడుస్తూ తావునిస్తుంది. ఎంతో మందికి హాయినిస్తుంది, బ్రతికిన నాళ్ళు భరోసా ఇస్తుంది. పోయాక కాడే కోసం కట్టెనిస్తుంది, పుట్టినది పరుల కోసమనే ప్రకృతి సందేహాన్నిస్తుంది. ఊరి చివరిగా ఒంటరిగా ఉంటుంది, తన కోసం కాదు జనుల కోసం అంటూ తన జీవిస్తూ సమాజానికి జీవనం ఇస్తుంది. తెలిసిన వారి చేతిలో ఎప్పుడైనా మోసపోతే అది మన అమాయకత్వం లేక మంచితనం అవ్వవచ్చు. మళ్ళీ మళ్ళీ వారి చేతిలోనే మోసపోతే మోసం చేసిన వారి తప్పు కాదు, మోసపోయిన మన తెలివి తక్కువతనం. జీవితం సంతోషంగా గడపాలంటే మనిషికే కాదు మనసుకి కూడా మతిమరుపు చాలా అవసరం. ఒక రోజు, ఒక గంట, ఒక నిమిషం నీ జీవితంలో ఏదీ తిరిగి రాదు. అందుకే ద్వేషాలు, వాగ్వాదాలు వద్దు. ప్రతి ఒక్కరితో నవ్వుతూ మాట్లాడు.